తేజస్ ఎక్స్ప్రెస్ చెన్నై ఎగ్మోర్ మదురై. వారే వా, ఏవైనా ఉందా స్టేషన్ లోపల? అది ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయింది చూసారా. నా ట్రావెల్ బుకింగ్స్ కి ఇప్పుడు నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్. వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయండి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని కంపేర్ చేసి చీపెస్ట్ ప్రైస్ ఉన్నది మనకి చూపిస్తుంది. వీగో యాప్ లో మనకి చాలా ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయండి. అలాగే మనం ఐఆర్సిటిసి ట్రైన్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్ అండి. లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను అలాగే లాస్ట్ మినిట్ బుకింగ్స్ లో చాలా హెల్ప్ అవుతుంది మనకి. వీగోలో చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ ఉన్నాయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ యాప్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లో వీగో డౌన్లోడ్ లింక్ అయితే ఇస్తున్నాను. వెళ్ళి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను చెన్నై ఎగ్మోర్ స్టేషన్లో అయితే ఉన్నాను. కొత్త ప్రాణం అండి ఈరోజు. అండ్ దట్టు ఒక లగ్జూరియస్ ట్రైన్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఎక్కడికి అంటే మదురైకి. చెన్నై ఎగ్మోర్ టు మదురై తేజస్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కబోతున్నాను ఈరోజు. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ మామూలుగా లేదు తెలిసి, అదిరిపోయింది. సెంట్రల్ ఒక విధంగా ఉంటే ఇది ఇంకొక విధంగా ఉంది. మన ఇండియన్ ఫ్లాగ్. ఒకసారి అవుట్ సైడ్ వ్యూ అది చూడండి. టైం ఇప్పుడు వచ్చి 5:15 అయితే అవుతుంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది బిల్డింగ్. మనం తమిళనాడు వస్తే కొన్ని పనులు మస్ట్ అండ్ షుడ్ చేయాలండి. అందులో ఫస్ట్ చేయాల్సింది ఏంటో తెలుసా? ఫిల్టర్ కాఫీ తాగడం. నమ్మ వీడు వసంత భవన్ ఫిల్టర్ కాఫీ. ఆహా, ఫిల్టర్ కాఫీ. సో ఎలా పడితే అలా తాగేయకూడదు. ఫిల్టర్ కాఫీని అలా వేసుకుని మనం ఫిల్టర్ కాఫీ తాగాం కదా, 40 రూపాయలు అయితే బిల్ అయింది. కాఫీ అయితే లటక్కన అయిపోయింది. నేనైతే స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాను. చెన్నై ఎగ్మోర్ అని ఇంగ్లీష్లో అక్కడ రాసి ఉంది. చెట్లు అవి కవర్ చేస్తే ఇందాక నుంచి కనిపించలేదు. ఇక్కడ హిందీలో రాసింది, అటు సైడ్ తమిళ్లో అయితే ఉంది. అసలు ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఏవైనా ఉందా? పాత కాలపు స్టేషన్ పిచ్చెక్కిచ్చింది అసలు. చెన్నై ఎగ్మోర్ లోపలికి అయితే వచ్చాను. చెన్నై ఎగ్మోర్కి టోటల్ 11 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో నా ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్ళిపోదాం. వారే వా, ఏవైనా ఉందా స్టేషన్ లోపల? ఇక్కడైతే చాలా సినిమాలు అయితే షూట్ చేశారు. నాకు ఒక పాట గుర్తొస్తుంది, రాజా రాజాది రాజాది రాజా అనే సాంగ్ ఎక్కడే షూట్ చేసినట్టున్నారు. ఈ స్టేషన్ చూడగానే నాకు అదే గుర్తొచ్చేస్తుంది. నేను లాస్ట్ వ్లాగ్ లో ఏదైతే చెన్నై ఎగ్మోర్ లో దిగానో అక్కడ ప్లాట్ఫామే అదిరిపోయింది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ కూడా చెత్తకొడేసింది చూసారు కదా. పొద్దున్నే 5:30కి సీన్ అయితే ఎలా ఉంది. అండ్ అక్కడ డిస్ప్లే బోర్డు అయితే ఉంది. నేను వెళ్ళబోయే ట్రైన్ 22671 6 AM డిపార్చర్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మదురై తేజస్ ఎక్స్ప్రెస్. హే మన సర్కార్ ఎక్స్ప్రెస్ బోర్డు అయితే కనిపించింది. 5 నిమిషాల తక్కువ 6ంటికి వస్తుందంట. అది కూడా మన తేజస్ ఎక్స్ప్రెస్ 22671. స్టేషన్ లోపలికి మనం వచ్చాం కదా, ఇదేంటో తెలుసా? ప్లాట్ఫామ్ నెంబర్ 4. లోపలికి రావడం ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చాం. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3, 2, 1 అటు సైడ్ ఉన్నాయి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3. 1 and 2కి అటు సైడ్ వెళ్ళాలి. తేజస్ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ పెట్టేశాడు. ఫస్ట్ లుక్ అయితే చూడటానికి రెడీగా ఉంది. తేజస్ ఎక్స్ప్రెస్ చెన్నై ఎగ్మోర్ మదురై. సో హియర్ కమ్స్ ద ఫస్ట్ లుక్ ఆఫ్ తేజస్ ఎక్స్ప్రెస్, ద లగ్జూరియస్ ట్రైన్. అదిరింది అసలు లోపల, భలే ఉందిలే. ఆ కోచ్ దగ్గరికి అయితే వచ్చాను. నా కోచ్ C1. అండ్ ఇక్కడైతే చూడండి 1 to 78 సీట్స్, అంటే 78 సీట్ కెపాసిటీ కోచ్ అనమాట ఇది. హియర్ కమ్స్ SR సదర్న్ రైల్వేస్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో అయితే ఒక లోకల్ ట్రైన్ అయితే స్పాట్ చేశా. ఇలాంటి లగ్జూరియస్ ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైం నేను. నా కోచ్ లోకి ఎక్కేసి ఫస్ట్ నేను లగేజ్ అయితే డ్రాప్ చేసాను. లోపలికి ఎక్కగానే నేను ఏమేమి నోట్ చేశాను అనేది మీకు చూపిస్తాను. చెప్పండి చూడండి. లోపలికి ఎక్కాక కోచ్ అయితే ఇలా ఉంటుంది. ఇది చూసారా, ఆటోమేటిక్ డోర్ అనమాట. మనం చెయ్యి ఎలా చూపించాలి అప్పుడు ఓపెన్ అవుద్ది. విషయం చెప్పిన, ఇవి కూడా ఆటోమేటిక్ డోర్స్ అండి. మనం ట్రైన్ ని రన్నింగ్ లో ఎక్కుతాం అది ఇది అని కథలు చేసాం అనుకోండి, బయట ఉండిపోతాం. ఆటోమేటిక్ డోర్స్ అనమాట. చాలా జాగ్రత్తగా లోపలే ఉండి మనం వ్లాగ్ చేసుకోవాలి. ప్లాట్ఫామ్ మీద దిగటాలు అలాంటివి చేసాం అనుకో, కేల్కత్తం దుకాణం బంద్. టైం ఇప్పుడు 5:45 అవ్వబోతుంది. ఇంకా 15 minutes అయితే ఉంది మనకి ట్రైన్ కి. మార్నింగ్ 6 o'clock అయితే చెన్నై ఎగ్మోర్ నుంచి ఈ ట్రైన్ బయలుదేరుతుంది. తేజస్ ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడుకోవాలంటే మొత్తం 4 ఉన్నాయండి ప్రస్తుతానికి. ఫస్ట్ తేజస్ ఎక్స్ప్రెస్ ముంబై CSTM నుంచి కర్మాలి అంటే గోవా. సెకండ్ వచ్చి మన చెన్నై ఎగ్మోర్ నుంచి మదురై. మూడో తేజస్ లక్నో నుంచి న్యూఢిల్లీ. 4వది అహ్మదాబాద్ నుంచి ముంబై సెంట్రల్. గైస్ నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను. నాది వచ్చి విండో సీట్ బుక్ చేసుకున్నాను. అండ్ నాకు ఈ ట్రైన్ కాస్ట్ ఎంత పడిందంటే 1095 రూపీస్ ఇంక్లూడింగ్ ఫుడ్. ఒకవేళ ఫుడ్ వద్దనుకుంటే మనకి ఫుడ్ లేకుండా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ ట్రైన్ ని. చెన్నై ఎగ్మోర్ నుంచి బయలుదేరాక మదురై వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 12:15 అయితే అవుతుంది. ఓన్లీ 4 స్టేషన్లోనే ఆగుతుందండి ఈ ట్రైన్, ఇంక్లూడింగ్ చెన్నై ఎగ్మోర్ అండ్ మదురై. అవి ఏవేంటో కూడా చూపిస్తాను మీకు. టైం అయితే చూడండి 5:50 అయితే అవుతుంది. మనం ఇంకా ఎలాంటి ఫీట్లు చేయకుండా
లేకుండా ఎక్కేసి కూర్చున్నాం. లోపల సీట్ లో అయితే కూర్చున్నాను. సీటింగ్ కంఫర్ట్ అయితే ఓకే, మన అన్ని ట్రైన్ సీటింగ్ లో అయితే లేదు, చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. ఎంటర్టైన్మెంట్ కి ప్రతి సీట్ కి ఒక స్క్రీన్ అయితే ఇచ్చారు. మరి ఇది ప్లే అవుద్దో అవదో తెలియదు కానీ వాటర్ బాటిల్ హోల్డర్, మన లగేజ్ స్పేస్ అయితే ఏదైనా పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ 2 ఎలక్ట్రిక్ సాకెట్స్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ కి. రావడం నేను ఒక న్యూస్ పేపర్ ని ప్రతి సీట్ కి అయితే స్పాట్ చేశాను. తమిళ్ న్యూస్ పేపర్ అన్నమాట. మేబీ ఆప్షన్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది అనుకుంటా. ఇక్కడ ఎల్లో కలర్ బటన్ అది ఉంది చూడండి, అది ప్రెస్ చేస్తే కోచ్ అటెండర్ ని పిలవడానికి. సీట్ పుష్ బ్యాక్ అయితే బటన్ కూడా ఉంది, ఇది నొక్కి మనం సీట్ పుష్ బ్యాక్ అయితే అవుతుంది. ఇప్పుడే వాటర్ బాటిల్ అది ఇచ్చారు. మనకి శతాబ్దిలో 1/2 లీటర్ ఇస్తారు కదా, ఇక్కడైతే 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి ఏదో ట్రైన్ అయితే వచ్చింది. ఏ ట్రైన్ స్పాట్ చేద్దాం మనం. మన్నర్గుడి, చెన్నై ఎగ్మోర్, తిరుచెందూర్. గైస్ టైం అయితే ఇప్పుడు చూడండి 6:04 అవుతుంది. సో ఇప్పుడే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. సోర్స్ స్టేషన్ నుంచి ఒక 4 మినిట్స్ అయితే లేట్ గా బయలుదేరింది మన ట్రైన్. ఎగ్మోర్ అయితే ఇప్పుడే దాటేసాం. ట్రైన్ ని నేను బుక్ చేసుకునేటప్పటికి చాలా సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ రోజు నేను చూస్తే ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్డ్ ఉందండి. ఇంకొక ట్రైన్ అయితే చెన్నై ఎగ్మోర్ లోకి వెళ్తుంది. ఏం ట్రైన్ అంటే ఇది తిరునెల్వేలి చెన్నై ఎగ్మోర్. ప్రస్తుతం ట్రైన్ అయితే చిక్పేట స్టేషన్ ని స్కిప్ చేస్తుంది. మనకి ఫుడ్ అది సర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు ఫస్ట్ ఇవ్వటం మసాలా టీ ఇచ్చాడు కదా, అది మార్చి నేను కాఫీ తీసుకున్నాను. హాట్ వాటర్ అది సర్వ్ చేసేటప్పుడు చేశాను అనమాట. ఇలా లోకల్ ట్రైన్ షెడ్ అనమాట తాంబరం. అది కానీ లోకల్ ట్రైన్ మెయింటెనెన్స్ అన్నీ లోపల జరుగుతాయి. కాఫీ టేస్ట్ ఓకే ఉంది, మరి అంత సూపర్ ఏం కాదు. ఇప్పుడు మనం తాంబరం స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. సో ట్రైన్లు అయితే ఉన్నాయి ప్లాట్ఫామ్ పైన. మన పక్క ప్లాట్ఫామ్ పైన ఏ ట్రైన్ ఉందో స్పాట్ చేద్దాం. సాంత్రాగచ్చి తాంబరం, హౌరా తాంబరం. అది సాంత్రాగచ్చి అంటే తెలుసు కదా, హౌరాకి సపోర్టింగ్ స్టేషన్. నాకు తెలిసి ఆ ట్రైన్ వీక్లీ ఎక్స్ప్రెస్, డైలీ అయితే కాదు. తాంబరం స్టేషన్ అయితే స్కిప్ చేస్తాం. అక్కడ మీకు కనిపించిందా ఆ లోకల్ ట్రైన్ లో తిరుగుతూ ఉంటే ఆ మజానే వేరు తెలుసా. ప్రస్తుతం మీరు ఏదైతే చూస్తున్నారో ట్రైన్ క్రూజింగ్ స్పీడ్. మామూలు ట్రైన్ కి తేజస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్పనా అండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మామూలు ట్రైన్ లో డోర్ తీసుకుని వ్యూ అది చూపించవచ్చు. ఇందులో ఎంటర్ ది డ్రాగన్ టైప్ అనమాట. ఒక్కసారి లోపలికి వచ్చావా అంతే, మళ్ళీ స్టేషన్ ఎప్పుడు వస్తుందో అప్పుడే గేట్లు అవి ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్ కదా. మనం ఇప్పుడు చెంగల్పట్టు స్టేషన్ ని స్కిప్ చేస్తున్నాం. సో చెంగల్పట్టు జంక్షన్, మన సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంది కదా కాకినాడ పోర్ట్ నుంచి, ఆ కాకినాడ పోర్ట్ నుంచి చెంగల్పట్టు దాకా వస్తుంది సర్కార్ ఎక్స్ప్రెస్. నా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. బ్రౌన్ బ్రెడ్, మఫిన్, ఒక కేకు, ఆమ్లెట్, బటర్, సాస్. ఇక్కడ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అని రాసి ఉంది. ఇందాక ఈ కవర్లో ఉంటే మఫిన్ అనుకున్నాను, మఫిన్ కాదు కట్లెట్. నేను బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ ఆప్షన్ పెట్టుకున్నాను కాబట్టి ఇది వచ్చింది. అదే వెజిటేరియన్ పెట్టుకున్నారు అనుకోండి, ఇడ్లీ వడ అయితే సర్వ్ చేస్తున్నారు. మర్చిపోకండి, ట్రైన్లో ఇడ్లీ వడ వాడే కాంబినేషన్ కదా. ఇప్పుడే ట్రైన్ అయితే వెల్లుపురం జంక్షన్ లోపలికి అయితే ఎంటర్ అవుతుంది. స్టాప్ అయితే లేదు ఇక్కడ, కాకపోతే దీన్ని స్కిప్ చేసేస్తాం. అక్కడ ఏదో ట్రైన్ ఉంది. ఏం ట్రైన్ మనం స్పాట్ చేయగలమా? ఏం ట్రైన్ అంతలా అవ్వట్లేదులే జూమ్. వెల్లుపురం ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే క్రాస్ చేస్తున్నాం మనం. ట్రిచ్చికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది. ట్రిచ్చి అని ఎందుకు అంటున్నానంటే ముద్దు పేరు ట్రిచ్చి అండి, తిరుచిరపల్లికి. అండ్ అక్కడ ఒక టెంపుల్ అయితే స్పాట్ చేశాను. ఆ టెంపుల్ ఏంటంటే శ్రీరంగం టెంపుల్. చూపిస్తాను చూడండి, గోపురం అయితే కనిపిస్తుంది ఇక్కడికి. అదిగోండి అలా వచ్చి వెళ్ళిపోయింది చూడండి, శ్రీరంగం టెంపుల్. శ్రీరంగం రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేసేస్తున్నాం. శ్రీరంగం అయితే దాటేసాం. సో మన ట్రైన్కి ఫస్ట్ స్టాప్ వచ్చి తిరుచిరపల్లి, అంటే తిరుచినాపల్లి ట్రిచ్చి. తిరుచిరపల్లి వచ్చేస్తుంది కదా. సో మొత్తం అందరు లేచి రెడీ అయిపోయారు. నేను వచ్చేసి 3/2 సీట్స్ ఉంటాయి కదా, 3 సీట్స్లో అయితే కూర్చున్నాను. అటు సైడ్ అయితే 2 సీట్స్ సీటింగ్ ఉంది. రోకి 5 సీట్స్ అయితే ఉంటాయి. అటు సైడ్ 2 సీట్లు, ఇటు సైడ్ 3 సీట్లు. ఈ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్స్ అయితే మటుకు వర్క్ చేయలేదు, నాకు తెలిసి ఆన్ చేయలేదు అనుకుంటా. వెల్కమ్ టు తిరుచిరపల్లి జంక్షన్. సో టైం ఇప్పుడు అరౌండ్ 10 o'clock అయితే అవుతుందండి. యాక్చువల్ టైం వచ్చి 9:55కి అయితే రావాలి. సో 5 minutes అయితే లేట్గా మేము తిరుచిరపల్లి జంక్షన్కి అయితే వచ్చాం. 5 minutes స్టాప్ అయితే ఉంటుంది.
అండ్ స్టేషన్ కోడ్ వచ్చి TPJ. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన అయితే మన ట్రైన్ ఆగింది. నేనైతే కింద దిగట్లేదు, ఏ టైంలో అయినా డోర్ అది క్లోజ్ అయిపోవచ్చు. ఆటోమేటిక్ డోర్స్ కదా, ఇప్పుడైతే డోర్ ఎలా క్లోజ్ అవుతుందని చూపిస్తే, ఎందుకంటే మాకు సిగ్నల్ అయితే వచ్చింది. ట్రైన్ అయితే బయలుదేరిపోయింది, చూద్దాం ఎలాగ ఆటోమేటిక్గా క్లోజ్ అవుద్దో. అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది, చూసారా. మన ఫ్యూచర్ ట్రైన్స్ అన్నీ కూడా ఇలా అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఎందుకో మళ్ళీ స్లో అయిపోయింది ట్రైన్ ట్రిచి ప్లాట్ఫామ్ పైనే. ఇక్కడైతే చూడండి, మనకి వైఫై ఓపెన్ చేస్తే ఎంటర్టైన్మెంట్ కి ఇవన్నీ ఉన్నాయి. టైప్ magicbox.com, మ్యాజిక్ బాక్స్ ఫ్రీ వైఫై. ట్రిచి దాటాక మొత్తం ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది. ఆల్మోస్ట్ క్రౌడ్ 50% అయితే ట్రిచిలో దిగిపోయారు. ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది కదా, నేను సీట్ చేంజ్ అయితే అయ్యాను. దగ్గర దాకా అటు సైడ్ కూర్చున్నా. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి దిండిగల్. ట్రిచి దాకా అయితే మనం 340 కిలోమీటర్లు 4 గంటల్లో కవర్ చేసాం. తిరుచిరపల్లి నుంచి స్టార్ట్ అయ్యాక గంట సేపటి తర్వాత దిండిగల్కి అయితే వచ్చాము మేము. అవుట్స్కట్స్ లో ఉంది ట్రైన్. ఇప్పుడు డోర్ బయట నుంచి చూపించలేను కదా, అందుకే అద్దంలోంచి చూపిస్తున్నాను. వెల్కమ్ టు దిండిగల్. ప్లాట్ఫామ్ అయితే ఇటు సైడ్ ఉంది. సో ఇక్కడ గ్లాస్ అంతా బాగాలేదు, డోర్ అది ఓపెన్ అవుద్ది కదా, అప్పుడు చూపిస్తా బయటికి దిగి. దిండిగల్ జంక్షన్ అది అలా ఓపెన్ అవుతుంది అనమాట డోరు. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutes. సో దిండిగల్ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4. గైస్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, మీరు కొడైకెనాల్ వెళ్ళాలంటే దిండిగల్కి ట్రైన్లో వచ్చి దిండిగల్ నుంచి కొడైకెనాల్ అయితే వెళ్ళిపోవచ్చు. మధురై వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మధురై వెళ్ళినా కూడా మధురై నుంచి మళ్ళీ దిండిగల్ కన్నా ముందు దాకా వచ్చి అక్కడి నుంచి టర్న్ అయితే తీసుకుంటుంది. సో మనం అయితే దిండిగల్ స్టేషన్కి ఎలా వచ్చాం, 2 minutes అయితే అయిపోయింది. టక్ మన వెళ్ళిపోతుంది. ఆల్రెడీ మీరు విజిల్ విన్నారు కదా, విజిల్ ఏంటంటే మనకి సిగ్నల్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడైతే డోర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది, చూపిస్తా. అక్కడ ఫస్ట్ అయితే లైట్ వెలుగుద్ది, లైట్ వెలిగాక మనకి డోర్ ఆటోమేటిక్ క్లోజ్. ట్రైన్ అయితే మూవ్ అవుతుంది కదా, ట్రైన్ మూవ్ అయ్యాక మనకి అక్కడ లైట్ అది వెలుగుద్ది. అదిగో చూసారా, అలా క్లోజ్ అయితే అయిపోతుంది. దిండిగల్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 hour 15 minutes అయితే మనం మధురై వెళ్ళిపోతాం. గైస్ ట్రిచి వచ్చి 10 o'clock వచ్చింది అప్రాక్సిమేట్గా. దిండిగల్ వచ్చి 11:05 వచ్చింది అప్రాక్సిమేట్గా. సో ఇక్కడ నుంచి మధురై 12:15 ఆన్ టైం తీసుకెళ్ళిపోతాడంట, ఇప్పుడే కనుక్కున్నాను. సో సిగ్నల్ అది క్లియర్ ఉంటుంది. అండ్ దూరంగా అయితే నాకు కొండలు కనిపిస్తున్నాయి. ఇక్కడైతే చూడండి, నేను కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అయితే స్పాట్ చేశా. ICF చెన్నై, టైప్ వచ్చేసి తేజస్ 9, కోచ్ నెంబర్ ఇది. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ November 2018. గైస్ ఈ తేజస్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ రన్ ఎప్పుడైందో తెలుసా, 1st March 2019 అయితే ఫస్ట్ రన్ అయింది తేజస్ ఎక్స్ప్రెస్. ఇది మన చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి మధురై దాకా. మేము ఎట్ సైడ్ వెళ్తున్న ట్రాక్ పైన వెళ్తున్నాం, చూసారా. నాకు తెలిసి ఆ ట్రాక్ పైన ఏమైనా ట్రైన్స్ ఉంటాయి. స్పీడ్ అంటే స్పీడ్ కొట్టి పడేస్తున్నాడు తెలుసా. ఇలాంటి టైంలో పక్క ట్రాక్ పైన ఏదైనా ట్రైన్ ఉంటే మటుకు అదిరిపోతుంది తెలుసా. మన తేజస్ ఎక్స్ప్రెస్ ఆ ట్రైన్ ఓవర్టేక్ చేసినట్టు ఉంటుంది. మధురైకి అయితే వచ్చాం మనం. ఇప్పుడు మనం క్రాస్ చేస్తుంది వైగై రివర్. ఇంకా రివర్ వచ్చిందంటే స్టేషన్ వచ్చినట్టే. టైం చూడండి 12 అవుతుంది, ఇంకొక 2 నిమిషాలు ఉందనుకోండి. సో మ్యాటర్ ఏంటంటే 12:15కి రావాల్సింది 12ంటికి తీసుకొచ్చాడు. వెల్కమ్ టు మధురై జంక్షన్. మన జర్నీ అయితే ఎక్కడితో ఎండ్ అయిపోతుంది, వీడియో కాదండి. మధురై జంక్షన్కి అయితే వచ్చాం. అండ్ గైస్ ఈ ట్రైన్కి అయితే 2 types ఆఫ్ కోచెస్ ఉంటాయి. నేను తీసుకున్న చైర్ కార్. ఇంకొక టైప్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కోచ్. ఎగ్జిక్యూటివ్ కోచ్ అయితే ఫస్ట్ ఉంది. సో ఇప్పుడైతే చూపిస్తాను, ట్రై చేస్తా. IRCTC ఎగ్జిక్యూటివ్ లాంచ్ కూడా చూశాను. ఇక్కడ సోఫా సిట్టింగ్ పర్ అవర్కి 60 రూపీస్ అంటే, రిక్లైనింగ్ చైర్ వచ్చి పర్ అవర్కి 100 రూపీస్. ఎగ్జిక్యూటివ్ కోచ్ చూపిద్దాం అనుకున్నాను, మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసేసారు. డోర్లు క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి ఏదో బ్రేక్ వచ్చింది. ఓవరాల్ ట్రైన్ జర్నీ గురించి మాట్లాడుకుంటే సూపర్ అండి. పొద్దున్న 6ంటికి చెన్నైలో బయలుదేరితే ఈ రోజు అయితే 12ంటికల్లా మధురై తీసుకొచ్చాడు. 6 గంటల్లో అయితే తీసుకొచ్చాడండి. అండ్ లిమిటెడ్ స్టాప్స్, 2 స్టాప్స్ అండి మధ్యలో. ఒకటి ట్రిచి, 2 దిండిగల్. ఈ 2 తర్వాత నెక్స్ట్ ట్రైన్ వచ్చి ఆగేది మధురైలోనే. సూపర్ అంటే సూపర్ ఉంది. లోపల కోచెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఫుడ్ కూడా బాగుంది. ఎవరైనా చెన్నై నుంచి మధురై డే ట్రైన్ తీసుకుంటున్నారంటే, మీకు బడ్జెట్ ఇష్యూ లేదంటే ఈ ట్రైన్ అయితే నేను హైలీ రికమెండ్ చేస్తా. గైస్ నేనైతే స్టేషన్ బయటకు వచ్చాను. ఓవరాల్ జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడతో ఏం చేస్తున్నా. ఈ వీడియో అలాగే నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మళ్ళీ నేను ఇంకొక జర్నీతో అయితే మిమ్మల్ని కలుస్తాను. సీ యూ, లవ్ యూ ఆల్.